తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అన్ని శుభాలు జరగాలని కోరారు. అందరికీ విజయాలు సిద్ధించాలి, సమృద్ధిగా వానలు కురవాలి, పంటలు బాగా పండాలి, రైతులకు మేలు జరగాలి, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకళలాడాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పూలదండలు, మామిడి తోరణాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అన్ని శుభాలు జరగాలని కోరుకున్నారు ఆయన. అందరికీ విజయాలు సిద్ధించాలి, సమృద్ధిగా వానలు కురవాలి, పంటలు బాగా పండాలి, రైతులకు మేలు జరగాలి, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కూడా కళకళలాడాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. చూస్తున్నాం మనం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పూలతండలు, మామిడి తోరణాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ దంపతులు ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఆవరణానికి రానున్న పరిస్థితి కనిపిస్తోంది. పండుగ వాతావరణం ఉట్టి పడేలా అక్కడ సర్వాంగ సుందరంగా ముస్తాబైన పార్టీ కార్యాలయాన్ని చూస్తూ ఉన్నాం.